సో 2026 అనంటే 1, 6 కాంబినేషన్. సో 6 అనంటే మనకి మ్యాథమెటిక్స్‌లో పర్ఫెక్ట్ నంబర్ అంటారు. ఎందుకనంటే 6 మొత్తాన్ని కూడాలంటే 1+2+3 ఈ 3 కలిపితే 6 వస్తుంది. అలాగే ఎవరి జీవితంలోనైతే నేను చెప్పేటువంటి ఈ 6 రాశుల వాళ్ళకి ఈ 2026 6 అనేది ఎట్లా పర్ఫెక్ట్‌గా ఉంటుందో 2026 వీళ్ళ జీవితంలో అదృష్టాన్ని అంత పర్ఫెక్ట్‌గా తీసుకురాబోతుంది. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో, మిథున రాశిలో జన్మించారో, సింహ రాశిలో జన్మించారో, తులా రాశిలో జన్మించారో, ధనస్సు రాశిలో జన్మించిన, కుంభ రాశిలో జన్మించిన ఈ 6 రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఈ పర్ఫెక్ట్ నంబర్ లాగా 1, 6 సో 2026 మొత్తాన్ని కూడితే 1 వస్తుంది. దాని చివరి అంకె 6. ఈ 6 ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో వీళ్ళ జీవితం కూడా ఈ రాబోయే 2026లో పర్ఫెక్ట్ గా ఒక ప్లానింగ్ అంటూ సరి అయిన పద్ధతిలో వీళ్ళు విజయాన్ని ఈజీగా విజయ తీరాలకు చేరబోతున్నారు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? లేదు. వ్యాపారం ప్రారంభిస్తున్నారా? విదేశాల్లో ఉన్నారా? మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేయండి. నేను చెప్పినటువంటి ఈ 6 రాశుల్లో జన్మిస్తే ఇంకా విజయ శంఖారావం మీరు మోగించాల్సిందే. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. ఒకసారి నన్ను పర్సనల్ గా గాని, డైరెక్ట్ గా గాని కలిసే ప్రయత్నం చేయండి.